ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు జనవరి 31వ తేదీన ఆయన ఇంటిపైన జరిగినటువంటి దాడిని ఆ దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసు అధికారులు ప్రవర్తనని ఆ ప్రవర్తన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఆయన దాడి జరిగినటువంటి బాధితుడుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే దాడి చేసిన వారు కనీసం 18 నిమిషాలు కూడా పోలీస్ స్టేషన్లో లేనటువంటి పరిస్థితులు. మరోపక్క బహుశా మనం ఎప్పుడు కూడా వినం, ఎందుకంటే సహజంగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సమాజంలో అత్యంత గౌరవనీయులైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాలాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సమాజం కూడా వాళ్ళ పట్ల గౌరవ భావాలు కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. పోలీసులు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా శాసనసభ్యులను తీసుకెళ్లి మాజీ మంత్రులు తీసుకెళ్లి అమానుషంగా శారీరకంగా హింసించినటువంటి సంఘటనల చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడం. కానీ రాంబాబు గారి మీద ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత అర్ధరాత్రి ఆయన్ని శారీరకంగా హింసించినటువంటి వైనం చరిత్రలో మనం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితులు. సీనియర్ సిటిజన్ గా ఉన్నటువంటి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి, దట్టు రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగా రాజశేఖర రెడ్డి గారితో పాటుగా రాజకీయాలు కొనసాగించినటువంటి వ్యక్తిగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా నడుస్తున్నటువంటి రాంబాబు గారి మీద దాడి జరిగిందంటే, రాంబాబు గారిని పోలీసులు హింసించారంటే నిజంగా జనం కూడా ఎవరు కూడా నమ్మలా. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ గా రాంబాబు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలిగినప్పుడు ఎప్పుడు కూడా తన నోరు పెట్టి తన నోటితో నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి వ్యక్తి రాంబాబు గారు. నిజంగా రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగిందని ఒక పక్క, మరో పక్క రాంబాబు గారిని పోలీసు స్టేషన్ లో హింసించారని మరో పక్క ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు, ఆవేదన చెందినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రాంబాబు గారు తన ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఒక పక్క, మరో పక్క తనని శారీరకంగా హింసించినటువంటి పోలీసు అధికారులందరినీ కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని అనేక విధాలుగా న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి పరిస్థితులు. ఇవాళ అధికారులు కలిసి వాస్తవమైనటువంటి పరిస్థితులు చెప్పి తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, చట్టాలను పరిరక్షించండి అనే రీతిలో ఆయన ఎక్కిన గడప ఎక్కుతానే ఉన్నాడు, దిగుని గడప దిగుతానే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తనకు జరిగినటువంటి అన్యాయం పైన చర్యలు తీసుకోవాలని ఇవాళ ఆయన ధర్మ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే అంబటి రాంబాబు గారు ధర్మ పోరాటం చేస్తున్నారంటే అది అంబటి రాంబాబు గారు వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి పోరాటం కాదని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంగా దయచేసి భావించమని చెప్పి నేను అధికారులు కోరుతా ఉన్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో ఇందాక రాంబాబు గారు చెప్పారు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తుకు సంబంధించి ఇది ఒక ఉద్యమంగా మారక మునిపే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డుపైకి రాక మునిపే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం, ఇది ఇవాళ చేపట్టినటువంటి కార్యక్రమం ఒక ఉప్పెనలాగా రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. దయచేసి
ఎవరైతే దాడులు చేశారో ఆ దాడులు చేసినటువంటి అందరిపైన కూడా చట్టాలు మీ చుట్టాలు కావు, సెక్షన్లు మార్చాలా. ఆ సెక్షన్లు మార్చి తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాలా. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఆ పోలీసు అధికారులు ఇరువురిని కూడా ఎవరైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి వంశీధర్ ఉన్నారో, ఎవరైతే పట్టాపురం పోలీస్ స్టేషన్ సంబంధించి గంగా వెంకటేశ్వర్లు ఉన్నారో వారి ఇరువురు పైన కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం దిగి వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. దిగి రాకపోతే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మాకు కూడా ఆలోచనలు ఉన్నాయి. దయచేసి ఆ స్థాయికి మీరు దిగజారొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు పెట్టినటువంటి వైనం కానీ, జైల్లో వాళ్ళ కొనసాగించినటువంటి పరిస్థితులు కానీ, ఆ పరిస్థితుల నుంచి ఆ రోజు నుంచి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన మాట్లాడడం కాకుండా అడుగడుగునా కూడా ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఆయన గొంతు నొక్కాలని మీరు ప్రయత్నం చేస్తే ఆయన మరింతగా విజృంభించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా, ఆయనకి జరిగినటువంటి అన్యాయం పైన ఆయన చెప్పాడు మాటలు. ఆయన ఊరుకునే వ్యక్తి కాదు. దీనిని కొనసాగించడానికి సంబంధించి దీనిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా తప్పనిసరిగా రాంబాబు గారంటే ఆయన ఏదో 6 గంటలకు ఒక్కడే వచ్చి కూర్చున్నాడు, 6 గంటలకి సాయంత్రం లేచిపోతాడనే భావన దయచేసి వద్దు. ఇది పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రాంబాబు తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీ ఆయనకి వెన్నంటే ఉంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ 6 గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.